తిరుపతి నగరంలో రైల్వే కాలనీలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నందు వసంత పంచమి పురస్కరించుకొని సోమవారం 70 మంది చిన్నారులకు వారి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు హోమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో 400 మంది పాల్గొనడం జరిగింది. ఎంతో ప్రతిష్టాత్మకమైన అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం తల్లిదండ్రులు పిల్లలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షులు తిరుమలశెట్టి రవిశంకర్, కార్యదర్శి చంద్రశేఖర్, పాఠశాల కార్యవర్గ సభ్యులు కిరణ్, నందనవనం శ్రీనివాస్ ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకయ్య మార్గదర్శకంలో అక్షరాభ్యాస కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరిగిందని తెలియజేశారు. విద్యాభారతి ఆధ్వర్యంలో భారతదేశంలో 30,000 సరస్వతి శిశు మందిరాలు జరుగుతున్నవి. ఈ శిశు మందిరాల లక్ష్యం మంచి విద్యార్థులుగా తయారు చేయటం, క్రమశిక్షణ కలిగిన విద్యార్థులను తయారు చేయటం, దేశభక్తులుగా తయారు చేయటమే ఈ సరస్వతి శిశు మందిరాల లక్ష్యం. మన రాయలసీమలో సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి ఆధ్వర్యంలో 75 స్కూల్స్ జరుగుతున్నవి. ఈరోజు మేము వసంత పంచమి సరస్వతి మాత పుట్టినరోజు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అంటే చిన్నారుల చేత అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ అక్షరాభ్యాసం అయిన తర్వాత ఈ చిన్నారులకి 67 రోజులు, ఈ రోజు నుంచి ఏప్రిల్ 10 వరకు 67 రోజులు బాలిక వికాస శిబిరం జరుగుతుంది. ఈ శిబిరంలో బాలిక ఓవరాల్ డెవలప్మెంట్ కోసం, చైల్డ్ డెవలప్మెంట్, బాలిక వికాసం కోసము 12 శైక్షణిక వ్యవస్థలు మనం తయారు చేస్తాం. అంటే వికాసం, మనసు వికాసం కోసం. దానిలో ఒక ప్లేగ్రౌండ్ కానీ, ఒక ప్రయోగశాల కానీ, ఒక గృహము కానీ, ఒక తోట కానీ, ఇట్లా 12 శైక్షిక వ్యవస్థల్ని ఈ 67 రోజులు ఒక వికసించేటటువంటి ఒక చైల్డ్ని తయారు చేస్తాం. ఆ తర్వాత నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ద్వారా మానసిక వికాసం జరిగి ఆ పిల్లవాడు అన్ని సర్వాంగీణ వికాసాన్ని చెందుతాడని ఆ లక్ష్యంతో మనం ఈ వసంత పంచమి కార్యక్రమం సందర్భంగా బాలిక వికాస శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. కొన్ని వేల సరస్వతి శిశు మందిరాల్లో 30 లక్షల మంది విద్యార్థులు, ఒక 5 లక్షల మంది టీచర్స్ పనిచేస్తున్నారు. ఎంతోమంది దేశభక్తులుగా తయారయ్యారు, వివిధ రంగాల్లో కూడా పనిచేస్తున్నారు. ఇలాంటి విద్యను మన నూతన విద్యా విధానం ద్వారా ఇంకా మంచి సౌకర్యాలను కల్పించి మంచి విద్యార్థులుగా తయారు చేసి భారతదేశ సర్వాంగీణ వికాసాన్ని చెందించడం కోసమే దీని ప్రధాన లక్ష్యంగా మేము భావిస్తున్నాం.